బైపోల్ రాజకీయం మరింత వేడెక్కుతుంది. బైపోల్ బరిలో ఉన్న పార్టీలు ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే కాగా ఎలాగైనా గెలవాలని ఆ రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ సమావేశమయ్యారు. నేడు బీజేపీ నుంచి గులాబీ పార్టీలోకి చేరిన పలువురిని కండువా కప్పి ఆహ్వానించారు కేటీఆర్. అనంతరం కారు కావాలో బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వచ్చి మిగిలిన 3 ఏళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేస్తారని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు కూడా తొక్కడానికి ఆ పార్టీ వెనకాడబోదని, 2 సంవత్సరాల్లో సంపాదించిన అవినీతి సొమ్ము మొత్తం జూబ్లీహిల్స్లో ఖర్చు పెడతారని హాట్ కామెంట్స్ చేశారు. బైపోల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఓటుకు 10,000 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇక బీజేపీ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని, హైదరాబాద్ నగరం తిరిగి గాడిన పడాలి అంటే కేసీఆర్ తిరిగి రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4,000 రూపాయల పెన్షన్లు వస్తాయని, 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ 2,30,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గరీబొల్ల ఇల్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి హైదరాబాద్లో ఇల్లు కూలగొడుతున్నారని, జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్లు కావాలో వారే తేల్చుకోవాలని అన్నారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ల ఇళ్లపైకి రేవంత్ రెడ్డి బుల్డోజర్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలిసి కూడా కాంగ్రెస్ ఈ ఆగడాలకు తెగబడిందని అన్నారు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇరు పార్టీల నాయకులు వాడి వేడిగా మాటల యుద్ధానికే దిగుతున్నారు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.